ఒక జాగలో తెలుగోళ్ళు ఉండేసరికి మా బాబు అలా అనుకున్నాడు అనమాట. సో ఒక్క నిమిషం సార్, ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. నా స్టేటస్ చూస్తే అది మాటలు ఏం రావు కావచ్చు, కానీ మళ్ళీ వీడియో వస్తుంది కావచ్చు. స్టేటస్ ఓకే. అయ్యో వెళ్ళిపోయింది స్టేటస్. నిన్న సాయంత్రం పెడితే ఇప్పుడు దాకా ఉంటుంది. లేదు, ఓకే. ఎనీవే చూడండి, ఇక్కడ మీరు నేనేం మాట్లాడుతూ ఎప్పుడు కట్ అయిందో నాకు అర్థం కాలే. సారీ. సరే, ఇది స్క్రీన్ షేర్ చేస్తుంటే కట్ అయిపోతుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే. ఓకే, సో ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రీ అయిపోతా, మాట్లాడదాం.
రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్ లేడా? రాజేష్ సార్ లేనట్టున్నాడు, చంద్రశేఖర్ సార్ లేడు. ఎవరైనా మాట్లాడాలి సార్? ఎవరు మాట్లాడడం లేదు. అలాగే గుడ్ మార్నింగ్ సార్. ఇంకా వచ్చారు మీటింగ్ లో సైలెంట్ గా ఉండిపోయినారు సార్. ఎవరెవరు మాట్లాడాలి సార్? నమస్తే నమస్తే సార్. రాజేష్ సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉంటారు? బాగున్నారా? అందరం బాగానే సార్. చాలా సైలెంట్ గా ఉన్నారంతా. ఓకే, నేను మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు ఒక కాల్ వచ్చింది, దానివల్ల మరి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సార్? శ్రీనివాస్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఇప్పుడు మనం 0.15 లెక్కన ఫార్మింగ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం విత్డ్రా పెట్టాల్సింది 0.10 పెడదామా 15 పెడదాం? ఇంకా అది ఎందుకంటే 15 పెట్టి చూడండి. మరి అట్లాంటి ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, రాకపోయినట్టే మళ్ళీ కష్టమైంది సార్ అంటారు. మీరే ఏం చేస్తారు? అందుకోసమే చేయకుండా అట్లా ఆపాను. ఇప్పుడు 5-6 అకౌంట్లు విత్డ్రా పెట్టాల్సినవి ఉన్నాయి. అవి అందుకనే నిన్న మీరు మీటింగ్ లోకి రాలేదు కదా, మిమ్మల్ని అడిగి చేద్దాం ఒక ఆలోచనతో అని 15 పెడితే, మళ్ళీ 15 పెడితేనేమో మనకు రాకపోతుండే. ఇప్పుడు సార్, ఇప్పుడు మనం కొద్దిగా తొందరగా కావాలనుకుంటే మాత్రం 10తో పెట్టాల్సి వస్తుంది. అయితే మీకు క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ 10తో పెడితే మరి 10తో లోపలికి పోతలే కదా మనము, మరి ఆఫ్టర్ మనం $5 లాస్ అవుతాం కదా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వెయిట్ చేయండి. లేకపోతే ఇప్పుడు ఎవరైనా మనోళ్ళు ఇవాళ 10 లెక్కన లోపలికి పంపించారా? ఒకసారి అడుగుదాం సార్. కరెక్ట్, అడుగుదాం సార్, అడుగుదాం. నిజమే, అది అడిగితే మనకు అర్థమవుతుంది. ఎవరైనా మరి పార్ట్నర్స్ ఎవరైనా ఈరోజు 0.10తో ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చేశారా సార్? నా వాయిస్ క్లియర్ ఉంటే కనుక ఎవరైనా చెప్పండి. ఎవరైనా? సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ఎస్టర్డే చేసిన రీఫార్మింగ్ 10 తోని. సో 0.15 అనేది ఇంతకుముందు చేసినాము రీఫార్మింగ్, బట్ అది ఇంకా విడ్రా కాలేదు. ఇంకా అది కాదు సార్, మేము నిన్న మధ్యాహ్నం చేసిన 0.10తో అవుతుందా? అయిందా నిన్న? నిన్న మధ్యాహ్నం అయింది. 0.10 లెక్కన లోపలికి పంపించారు ఫార్మింగ్. సార్ ఫార్మింగ్ ఏంటంటే లోపలికి పంపించినట్టే. ఫార్మింగ్ ఏంటి సార్? అంతే. ఓకే సార్, 200 లెక్కన పెట్టిన విత్డ్రా కాలేదు. ఇంకొకటి పాయింట్, 0.15 ఇంకా విత్డ్రా అవి రాలేవు, ఇంకా అవి పెండింగ్ లో ఉన్నాయి. ఇది మాత్రమైంది. అదే అది నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. అది క్లియర్ అయిపోయింది ఆల్రెడీ. ఇది సార్ 200 లెక్కన పెట్టి మనకి విత్డ్రా రాలేదు. 100 లెక్కన వచ్చినాయి, ఆ తర్వాత పెట్టిన డేట్ కూడా వచ్చేసినాయి. 200, 500 అయితే
అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఇక నుంచి 100 పెట్టడమే మేలా. అట్లా కాదు. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో, కానీ నాకు అర్థమైంది ఏంటంటే సార్, నాకు అర్థమైంది చెప్తానండి ఎందుకు అంటున్నానండి ఇట్లా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 0.10తో పెడితే మనకు 12 అంటే 2 వారాలు అవుతుంది, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు 0.1 పెట్టినాం అనుకోండి, అట్లయినా మళ్ళీ ఒకటి తీసుకోవాలంటే మళ్ళీ ఒకసారి పెట్టాలా? ఒకసారి పెట్టి వదిలేస్తే బెటర్ కదా మరి. ఒకసారి వదిలిపెట్టి అదైనా వచ్చిన తర్వాత 5 రోజులు ఆగి మళ్ళీ వచ్చి టైం పట్టే బదులు ఇదే బెటర్ అంటారా? ఇదే బెటర్ అంటే నాకు అనిపించిన మాట చెప్పిన సార్, నాకేం అదే అందుకోసం అదేలేండి. నాకు ఇప్పుడు దాని తర్వాత డేట్ కూడా మనకు వచ్చినప్పుడు 100 లెక్కన ముందు ఇది రిలీజ్ చేయాలి కదా, ముందు చేసిన వాటిని. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలనుకుంటే, ఎవరైనా నువ్వు 200 ఒక్కసారి పెట్టినప్పుడు, విత్డ్రాల్ పెట్టిన అంటే నువ్వు సేల్ అవుట్ పెట్టినప్పుడు, ఎవరైనా 200తో చేస్తేనే 200 కదా అని నీకు నాకు అర్థమవుతుంది ఇక్కడ దాన్ని బట్టి. ఇంకంటే మీది 500ది పెట్టా అన్నారు కదా, మీకు వచ్చిందా? ఇంకా రాలా, అది అప్డేట్ ఒక ముందు పెట్టాను, ఇంకా రాలా. ఇప్పుడు రాదు సార్ అది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే అయిపోయినా ఫార్మింగ్ చేయట్లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఇప్పుడు కొంతమంది ఎర్లీ బర్డ్ కావాలని వెయిట్ చేస్తున్నారు, అవునా? సో మరి వాళ్ళు ఎట్లా 50కి ఎట్లా రావు. అందుకని చెప్పేసి నేను మాట్లాడలేదు దాన్ని. ఆ విషయం ఎందుకు లేవనెత్తానంటే, అనవసరంగా మాట్లాడేది అని చెప్పి లేవనెత్తాను అనమాట ఆ మాట. అట్లా ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు ఇట్లా మరి 10 పెడదామంటేనేమో మళ్ళీ 10 గంతులు పోతుంది కదా లోపలికి అని ఆ బాధ. సో ఇవన్నీ ఉన్నాయి మరి. అదే కదా, మళ్ళీ 100కి 10 వస్తూ మళ్ళీ ఆ 10 లోపల పంపించడానికి మళ్ళీ 15 అంటే అది ఉంది మరి. అట్లా అన్నప్పుడు అది చూడు, అసలు ఇప్పటికి ఇవ్వాలి అప్డేట్. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయకూడదు, మనం వెయిట్ చేయించకూడదు, కానీ ఎందుకు చెప్పుకుంటా అర్థం కాదు. ఇప్పటికి రావాలి అది అప్డేట్ నుంచి బయటకు రావాలా, ఏంటో ఏం కదా చెప్పేసేయాలా. మొన్నటిదాకా 10 హ్యాపీగా అయిపోతా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అప్డేట్ నుంచి వచ్చిన రోజు నుంచి మళ్ళీ 105 పార్టిసిపేట్ చేస్తుంది. కాదుగా నిన్న ఇతనికి 10కి ఎలా అయిందో నాకు అర్థం కాదు. గ్రేట్ మరి. ఒకసారి మీరు నిన్న మొన్న ట్రై చేస్తుంటారు, అయిందా? కాలేదు, అదే అంటున్నా, మొన్న ట్రై చేసిన కాలేదు. బట్ ఇట్లా అవ్వకూడదు. అతనికి ఎందుకు అయిందని చెప్పి నేను అనడం అని కాదు, కానీ ఇట్లా ఒకసారి 10 అయ్యి ఒకసారి 15 అయితే పబ్లిక్ ఏం చేయాలనేది అర్థం కాదు. అట్లా అనమాట. చేస్తున్న వ్యక్తి కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అసలు కంపెనీ కూడా అసలు 1.5 అనవసరం, 10 తీసేసి 102 రన్నింగ్ లో పెట్టినట్టే సరిపోయేది. ఈ మధ్యలో మళ్ళీ అదొకటి పెట్టి గజిబిజి చేయటం తప్పితే కబడ్డీ ఆడుకుంటుంది. కబడ్డీ అంతే కదా, కబడ్డీనే తలకాయ. ఏది ఇప్పుడు 105 పెట్టాల్సిన పైన ఏమీ లేదు, 0.15 పెట్టాల్సిన పని లేదు. 0.20నే కంటిన్యూ చేస్తే 10 ఆగిపోద్ది కదా. ఏందో దీన్నే అంటారు సార్ బిజినెస్ అని, ఒకటి క్లియర్ కట్ సార్. ఇది బిజినెస్ ఎట్ అవుద్ది సార్, తాగుపోతే వారం అవుద్ది, బిజినెస్ ఎట్ అవుద్ది సార్. మీకు ఒకటి చెప్తా. మేము ఎన్నో బిజినెస్, నేను చెప్తాను 10 బిజినెస్ చెప్తాను. 10 బిజినెస్ లో ఒకటి చెప్తాను మీకు, వినండి. అయితే ఇప్పుడు ఒక బిజినెస్, ఒక ఉదాహరణకి ఒక $500 మనం పెట్టామనుకోండి. మరి నాకు ఒక 5% వస్తుంది. 5% వస్తుంది అంటే $5 లేకపోతే సపోజ్ 10% వస్తుంది అంటే అర్థం ఏంటి, $10 వస్తాయి. ఆ $10 మరి ఏమంటాడు, నేను ఒక టైం చెప్తా, నువ్వు ఒక పని చేయాలి, ఆ పని చేసినప్పుడల్లా $1 వస్తా అంటాడు. అట్లా నువ్వు ఆ 10 సార్లు ఆ పని చేస్తే $10 వస్తున్నాయి. ఇక్కడ మీ లెక్క ప్రకారం నేను అంత ఏం మాట్లాడాలా, ఎవరిని అయ్యా నేను 10 సార్లు క్లిక్ చేసిన ఎందుకురా, ఒకేసారి చెప్పు, నాకు ఒకసారి క్లిక్ చేస్తే $10 రావాలా, అట్లా ఏ అంటే వస్తుందా? కాదు సార్, అది బిజినెస్ అనమాట. అర్థమైంది నేను మాట్లాడింది. నాకు $10 ఖచ్చితంగా వస్తున్నాయి. వినండి సార్, ఒక్క నిమిషం. అంటే ఇది రియాలిటీ మాట్లాడతాం, ఇది స్టోరీ కాదు. అంటే మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుందని చెప్పట్లేదు, నేను స్టోరీ కాదు, ఇది రియాలిటీ చెప్తున్నాను. రియాలిటీ ఏంటంటే వాడు ఏం చేస్తారంటే, లేదు అంటే నేను అతను అనలేదు, కానీ ఏంటంటే 10 సార్లు నేను వాళ్ళొక టైం ఇస్తాను. నాకు
ఇగో ఇక్కడ క్లిక్ చేయాలని చెప్తారు, వెంటనే విడ్రాల్ కొట్టుకో వచ్చేస్తుంది అని చెప్తారు. అట్లా అన్నమాట. సో అట్లా వాళ్ళకి నేను నాకు కూడా మీ లెక్క నాకు కూడా అనిపిస్తుంది, వారు నాకు టైం ఉంటుందా, నాకు ఇదే పనారా, ఒక $5 సంపాదించుకుని నాకు అయిపోతుందా, ఒకసారి క్లిక్ చేయి, ఒకసారి క్లిక్ చేస్తే కలర్స్ $5 రావాలా అని అన్నాను అనుకోండి, వాడు ఏమంటారు సార్, వాడు ఇదే చెప్తారు, ఏమంటారంటే సరే దిస్ ఇస్ ద బిజినెస్, దిస్ ఇస్ ద నువ్వు నా వ్యాలెట్ నువ్వు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నావు, పబ్లిక్ రీచ్ అవుతుంది, ఇది నెట్వర్క్ గెయిన్ అవుతుంది అని చెప్తాడు సార్. అర్థమైంది సార్? ఇక ఇట్లా అనమాట ఇది బిజినెస్. అందుకే మిమ్మల్ని ఏమంటాను అంటే, మీకు చాలా సార్లు నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు, ఇట్స్ రియల్లీ అయితే బిజినెస్ అంటారు, దీన్నే బిజినెస్ అంటారు. యథావిధిగా అన్ని క్లిక్ చేసి అన్ని రెడీ చేసుకుంటా పోతే దాన్ని బిజినెస్ అనరు. అట్లుంటది, అట్లనే ఉంటుంది సార్. కరెక్ట్ కాదు సార్ మీ ఫార్మాట్, కరెక్ట్ కాదు. ఇట్లనే ఉంటుంది సార్. మనం ఇట్నే కాదు, మనం వాడు చేసే ప్రతి పిచ్చి పని మనం ఏదోగా చెప్పుకోకూడదు సార్. పిచ్చి పని అనుకోవాలా గానీ మీకు అర్థం కాలేదు. మళ్ళీ నేను చెప్పింది కూడా రియాలిటీ అర్థం కాలేదని కాదు. వినండి నా మాట, అసలు నేను ఎగ్జాంపుల్ ఇవ్వలే మీకు. ఒక రోజు మీరు ఏ రోజున ఫ్రీ ఉంటారో ఉంటే కనుక నేను మీకు పర్సనల్ కాల్ చేసి, వీడియో కాల్ చేసి, స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను ఏంటిది, ఏం కథ, ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఈ మనము పీవీసీలో ఎందుకు నారాజ్ అయినాం అంటే, నారాజ్ అవడం అంటే ఏంటంటే మనం కొద్దిగా అది డల్ గా ఉన్నాము అంటే, బట్ దీంట్లో మనము బెనిఫిట్ తీసుకోవట్లేదు కదా, అందుకని మనము కొద్దిగా నారాజులు ఉన్నమాట వాస్తవమే. బట్ ఇది బిజినెస్ ఈ రకంగానే పోతుంది సార్. మీరు ఏమన్నానండి అంటే, మీరు ఒప్పుకోకుండా నేను 100% చెప్పేది చెప్తాను కదా ఎట్లా సార్ అని అన్నమాట. చూద్దాం, నో ప్రాబ్లం సార్. మీరు అంటే కూడా అయితే కూడా మంచిగా ఉంటుండే. ఓకే, ఇప్పుడు 10 పెట్టుకోమంటారు అయితే. అది మీరు ఏ విధంగా ఆలోచించండి. నేను మీకోసం ఆగింది మీ మాట తీసుకుందామని, అంతేగాని మీరు బాధ్యత అని కాదు నేను అంటాం. ఏబోయే పని మన కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు మనం ఒక క్లారిటీ తీసుకుందామని, అంతేగాని మీరు ఒక పని చేయండి, విత్డ్రాల్ వచ్చేంత అప్డేట్ నుంచి బయటకు వచ్చేంత వరకు 10తో బయట పెట్టండి, లోపలికి పంపించకండి, మీరు లాభం పడతారు అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా 0.10తో బయటకు రండి. మళ్ళా మీరు 0.10తో లోపలికి పోతేనే చేయండి, లేకపోతే చేయకండి. మీ లెక్క ఇది అందరికీ వర్తించదు సార్, ఇది ఓన్లీ శ్రీనివాస్ సార్కి వర్తిస్తుంది. ఎందుకు అంటే శ్రీనివాస్ సారు తను ఆ రకంగా తన యొక్క వ్యాలెట్లని ప్లాన్ చేసుకున్నాడు కనుక నేను చెప్తున్నాను. ఇక్కడ అందరు వింటున్నారు కదా సార్, అందుకే చెప్తున్నాను. అందరు అలా చేస్తే వాళ్ళకి మీకు బెనిఫిట్ రాదు మరి, అందుకని చెప్పేసి మీరు వేరే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి. బట్ ఈ సార్కి మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్, మీరు 0.10తో బయట పెట్టండి, కొంచెం 0.10తో లోపలికి పోతేనే పంపించండి, లేకపోతే పంపించద్దు. అర్థమైంది సార్? ఇది ఒక శ్రీనివాస్ సార్కి మాత్రమే. క్లియర్ కట్ గా చెప్పుకుందాం సార్. ఇంకెవరైనా వాళ్ళకి ఎందుకు సార్ అని వాళ్ళ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మనం అడుగుతారు, మనం చెప్తాం ఏముంది సార్ అట్లా. ఇంకా సార్ ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? నిన్న మరి ఎలా నడిచింది మీటింగ్? ఎందుకంటే నేను మరి సంక్రాంతి సంబరాలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ 1500 మెంబర్స్ తో ఇక్కడ మరి సంబరాలు చేయడం జరిగిందట. మళ్ళీ వేరే కోవైట్ లో పెద్ద హాల్లో అందరు తెలుగు వాళ్ళే. నిన్న అంటే నాది ఎవరైతే స్క్రీన్ షేర్ అదే స్టేటస్, వాట్సాప్ స్టేటస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ సార్ ఏంటి విషయాలు? ఓకే, ఇప్పుడు ఇక స్క్రీన్ షేర్ చేద్దామా? ఓకే, నమస్తే అందరూ మాట్లాడండి. ఓకే, అందరికి ఇంకా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదా? అందరికి అన్మ్యూట్ ఆప్షన్ పెట్టేద్దాం సార్. ఏముంది, ఎవరు ఏమన్నా మాట్లాడని చూద్దాం సార్. చాలా మంది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చాలా మంది నాకు కొన్ని ప్లాన్లు పంపిస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే, అదే బాడీకి సంబంధించిన అంటే మన యొక్క అంటే హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్, చేసుకోండి సార్, చేసుకుంటేనే మంచిగా. బట్ ఎందుకంటే నన్ను చేయమంటే నేను చేయలేను, ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటాను కనుక నేను చేయడానికి కుదరదు. సో ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అనేది ఎట్లుంటుంది అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మేము వాడుతున్నాం సార్, మీరు వాడండి లేకపోతే అని చెప్పి సంథింగ్ పెట్టాలా. అది కూడా రిఫరల్ ప్రోగ్రామ్ అని నాకు అర్థమైంది మీరు పెట్టింది. నేను పేరు చెప్పాను సార్, మీరు టెన్షన్ పడద్దు, నో ప్రాబ్లం, మీరు చేసుకోండి సార్, మంచిదే, అట్లేం లేదు. బట్ వీ డోంట్ నో అంటే నేను చేయను అని అట్లా. నేను ఇందాక సార్ ఏదైతే చెప్పినారో అది చేసుకుంటున్నాను అనమాట. ఇందాక సార్కి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, మళ్ళీ చెప్పాను అట్లా అనమాట. అది చేస్తున్నాను, మీ ఇష్టం చేసుకోవచ్చు లేకపోతే లేదు అట్లా. అంటే నాకు నమ్మకం ఉంది కనుక నేను చేసుకుంటాను. $500 పెట్టి
అలా మరి పర్సంటేజ్ తీసుకోవడం అనేది అట్లా ఒకటి. నేను మళ్ళీ అట్లాంటి ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా చేస్తాను మరి. సో అన్నీ అందరూ చేయాలని లేదు. అట్లా ఎవరికి ఏది 100% ఖచ్చితమైన నమ్మకం ఉంటుందో అది చేసుకోవచ్చు. ఆల్రెడీ మనమైతే పీవీస్ మీడియాలో ఉన్నాము, నో ప్రాబ్లం. మనకి పీవీస్ మీడియా ఎప్పుడైతే మంచి యాక్చువల్లీ నేను నా ప్లేస్లో ఉన్న వాళ్ళు మీరు వేరే చేయండి అని చెప్పకూడదు. ఇప్పుడు నేను అలా అని కాదు, ఎందుకు చెప్తున్నాము ఇక్కడ, ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. మరి మనము అంటే ఆల్రెడీ పబ్లిక్ అనేది చేసుకుంటున్నారన్న విషయం నాకు తెలుసు. బట్ నేను ఎవరి పేరు చెప్పాను, పేరు తీసుకున్నాను. సో మనం మరి నిజాన్ని మాట్లాడుకోవడంలో తప్పేముంది. నన్ను ఇంతకుముందు కూడా అనేవాళ్ళు కొంతమంది, నువ్వు ఆ బిజినెస్ ఈ బిజినెస్ చేస్తున్నావు అని చెప్పి చేస్తావు, మళ్ళీ మీటింగ్ నడిపిస్తావు అంటే, సార్ ఇక్కడ కూడా మనము దగ్గర దగ్గర 25-30 లక్షలు మీ ఎదురుగానే పెడుతున్నాం కదా. మరి అట్లా అనుకుంటే ఏది మన పీవీసీ మెటాలో. సో అది చేస్తాం, ఇది చేస్తాం అట్లా అన్నట్టు. సో అందుకని చెప్పేసి డోంట్ వరీ, బీ హ్యాపీ. అట్లా చేసుకుంటూ వెళ్ళాలా మరి, లేకపోతే ఆగితే నడదు కదా. నేను ఎన్నోసార్లు ఈ మాట అంటాను కదా సార్. ఏమని పీవీసీ మెటాలో ఇప్పుడు మనము మనీ బయటకు తీస్తలేము, తీయడానికి లేదు కనుక నేను ఆగిపోతానా? అలా ఆగుతామా మనము? రోజులు ఖర్చులు ఆగుతాయా? మన ఫ్యామిలీ ఖర్చులు ఆగుతాయా? ఆగాయి. ఖచ్చితంగా మనము ఏమంటుందని రోజు గడపాల్సిందే. మన ఫ్యామిలీ మనం పోషించాల్సిందే, ఏమంటే సర్వైవ్ కావాల్సిందే కదా. అందుకని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూ వెళ్తాం అనమాట. సో ఇంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళం, ఒక పీవీసీ మీటర్ ఉంటే సరిపోయాయని కూడా మనం అనుకునే వాళ్ళం. ఇప్పుడు కుదరదు అట్లా, ఇప్పుడు కుదరట్లేదు అట్లా. నేనే చెప్తున్నాను కదా, కుదరట్లేదు. మరి నేను అందరికి చెప్పాను వాళ్ళు. ఇప్పుడు నా రివార్డ్లో వచ్చి చూస్తే ఒక్కొక్క బ్యాలెట్లో మొత్తం కలిపితే 25,000 యూజిట్ కంటే ఎక్కువ ఉంది. ఎంత సార్? 25,000 యూజిట్ కంటే ఎక్కువ ఉంది. దాని వాల్యూ నేను 25 లక్షలు అంటాను. ఓకేనా? సో అందుకని కొంతవరకు మరి ఇక్కడ జాబ్ చేస్తూ సర్వైవ్ అవ్వాలి కదా. ఓకే. సో ఇంకా సార్ అందరికి మైక్ అన్మ్యూట్ ఉంది, చెప్పండి సార్ ఏంటి విషయాలు. మ్యూట్ చేసుకోండి సార్ మీరు. ఎవరు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, లేకపోతే శ్వాస తీసుకున్న సౌండ్ వస్తుంది కనుక. ప్రకాష్ రావు సార్ మీరు అన్మ్యూట్ చేయారా ఏంటి, చెప్పండి సార్. లేకపోతే ఎవరిదో అన్మ్యూట్లో ఉంది. ప్రకాష్ రావు తొట్టెంపూడి, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, ఆ సార్దే మ్యూట్ చేశాను. పడుకున్నట్టున్నారు పక్కన, ఏమంటుందని. రైట్, నెక్స్ట్ సార్ ఎవరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేకపోతే ఓకే స్క్రీన్ షేర్ చేద్దాం. స్క్రీన్ షేర్ చేసి ఒకసారి 0.10తో అవుద్దా చూద్దాం. మరి సార్ నిన్న అయిందన్నారు. చలి కూల్ టూ మచ్ అయ్యింది, దగ్గు వస్తుంది. ఏ వ్యాలిడ్ చేయాల్సిందే. మొన్న ట్రై చేశాను కదా, కాలేదు కదా. నిన్న కూడా ఒక మాకు ఫ్రెండ్ వచ్చాడు రూమ్కి, మన పీఎస్ మీద పార్ట్నరే. తనం కూడా కొద్దిసేపు ట్రై చేశాను, కాలేదు. అందుకని చెప్పి నేను వదిలేస్తాను. మళ్ళీ ట్రై చేయాలా, ఒకసారి చూద్దాం సార్. ఒకవేళ ఐపీతోని కూడా మన పీవీసీ మెటా పట్టుకునేనంటే ఇన్ని వ్యాలెట్లకు ఇన్ని ఫోన్లు కావాలంటే అసలు జరగదు. మన ఒక్కొక్క వ్యాలెట్లో ఒక్కొక్కరు 100, 200 ఇట్లా చేసుకున్నాం కదా వ్యాలెట్లు. ఓకే, అశోక్ బ్రదర్ దీంట్లో బిఎన్బి ఉందా అంటే ఉంది, పీవీసీలు కూడా ఉన్నాయి. ఓకే, ఒకసారి మనం ట్రై చేద్దాం. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి చెప్పండి ఎవరైనా. అందరికి మైక్ ఓపెన్ ఉన్నాయి, ఎవరైనా చెప్పచ్చు.
ఉండాలి సార్. ఓకే సార్, ఓకే సార్, క్లియర్ ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి దీన్ని మనం ఒకసారి ఫార్మింగ్ చేసి చూద్దాం, అవుద్దా కాదా చూద్దాం. అవుతుంది, ఎందుకంటే 10 యూనిట్లతో అవుద్దేమని చూద్దామని అంతే. 100 కన్ఫర్మ్. కావట్లా, అక్కడ 15 వస్తుంది. ఇది కూడా ఇప్పుడు మనము సేల్ అవుట్ పెట్టి ఎలాగైతే మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడో దీన్ని కూడా ఇక్కడ మార్చుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుండే. మనం బయట తీయడానికి ఎట్లాగైతే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడో అట్లా ఇక్కడ కూడా అదే అవకాశం పెడితే అయిపోతుండే. వచ్చింది రే షర్ట్ వచ్చింది సార్. గమనిస్తున్నారు సార్, 10 యూనిట్తో వచ్చింది. ఓకే ఓకే సార్. అయితే అరే ట్రై చేయడంలో ప్రాబ్లం ఏంటి సార్, అంతే. పొద్దున ట్రై పొద్దున్న చేస్తుంటాం నేను సార్, చేశాను ట్రై సార్. చేసుకుంటాం. నేను పొద్దున ట్రై చేశాను. నేను పొద్దున దాదాపు ఒక 20 సార్లు కొట్టాను. సార్ నేనున్నాను కదా, నేనుంటే అవుతుంది సార్, నేనున్నాను కదా. నాతో మాట్లాడుతూ చేయండి సార్, అవుతుంది. ఓకే సార్. జస్ట్ కిడికి సార్, అట్లేం లేదు. ఓకే ఓకే అవుతుంది సార్, చేయండి, సాయంత్రం కూడా చేయండి, అవుతుంది. ఇక చూడండి మీరే, ఇప్పుడు ఈ వ్యాలెట్కు నేను మొన్న చేయాల్సింది. నిన్న కూడా ఒక ఫ్రెండ్ నా దగ్గరికి మన పీయూష్ మీరపట్నం రూమ్కి వచ్చాడు. చాలా దూరం ఉంటాడు, 1.5 అవర్ జర్నీ. సార్ కూడా వచ్చారు, నా దగ్గర వచ్చి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండిపోయారు. ఆ టైంలో కూడా నేను ట్రై చేశాను, కానీ కాలేదు. బట్ నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండే, అందుకని ఎక్కువసేపు ట్రై చేయాలి. ఇప్పుడు మాత్రం అయిపోయింది, అందరూ చూస్తుండగానే. ఓకే, సో ఇలా అవుతుంది. మెల్ల 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 అప్డేట్ జరుగుతున్నప్పుడు కొంచెం ఇట్లా ఉంటుంది సార్, మీ అందరు కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇది లాగౌట్ చేద్దాము, లాగౌట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇది పాత వ్యాలెటే. ఓకే, ఇప్పుడు ఇది నా దగ్గర పీస్ మీటర్ లేవు, అందుకని చెప్పేసి ఇక బై చేయని చెప్తే 71 పీస్ మీటర్ మాత్రమే ఉంది. సో అందుకే డైరెక్ట్ బయటకు వచ్చేసాను. ఓకే, క్లిక్ చేస్తే తెలుస్తుంది, వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇందులో ఓపెన్ చేయాలంటే ఇందులో పీస్ మీటర్ పంపించి పెట్టాలి. అయితే ఓకే, సో ఇక్కడ 15 చూపిస్తుంది, లేవు ఇందులో, బట్ అలా చూపిస్తుంది. చూడండి, ఇక్కడికి వెళ్తే మాత్రం 71 పీస్ మీటర్ ఉంటే తెలుస్తుంది. చూడండి, ఓకే, సో దీన్ని కాపీ చేసి ఇందులోకి ఇంకో 30 పీస్ మీటర్ పంపించి పెడితే ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, కాపీ చేశాను. పీవీసీలు ఎక్కడ ఉన్నాయి, ఇందులో ఉన్నాయా? 113 ఉన్నాయి ఇందులో, అంటే లాభం లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 119. రాజేష్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. ఇది మొన్న 50 జిఎస్ విత్డ్రా పెట్టినప్పుడు ఎన్ని రోజులకు వచ్చింది మీకు? అప్పుడేమో 4 రోజులకేమో వచ్చింది, కానీ ఇప్పుడు చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫార్మింగ్ అనేది చేసుకోవట్లేదు కదా ఎవరు. ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళు చేసుకుంటే గానీ మనకు వస్తుంది. ఇప్పుడు 50తో పెట్టినప్పుడు ఇంకొకరు 50తో చేస్తేనే వస్తుంది, లేకపోతేనేమో అక్కడ ఎక్కువ నిలబడి ఉంటే వస్తుంది. అంటే ముందు పెట్టిందేమో 4 రోజులకు వచ్చేస్తుంది. అవును, ఇప్పుడైతే 5 రోజులు 4 రోజులు అయినా రాలేదు. ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఎక్కువ రోజులు పడుతుంది సార్, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు రాలేదు అంటే సిస్టమ్ తప్పు కాదు, అర్థమైంది. ఓకే, అట్లా అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, చేయాలనా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓకే సార్, ఓకే సార్. సో చూద్దాం, ఇప్పుడు అవి కూడా వచ్చినా రాలేవు అనేది కూడా చూద్దాం. ఓకే, ఇందులోకి ప్రీవియస్ మీటర్ పంపించి పెట్టాను, ఏ వ్యాలిడ్ పెట్టాను,
మెయిన్ ఈ వ్యాలెట్ కి పెట్టాను, ఈ వ్యాలెట్ కూడా పెట్టాను, ఎదురుగున్న వ్యాలెట్ కూడా పెట్టాను, రాలేవు. సో ఇక్కడ థర్డ్ వ్యాలెట్ కూడా పెట్టాను, 50 రాలేదు సార్. ఓకే, అవి లేట్ అవుతాయిలే, నో ప్రాబ్లం, డోంట్ వరీ, బీ హ్యాపీ. సో ఎట్లాంటి అయిపోయినా ఇప్పుడు మనము 10 పెట్టుకుంటే వారంకి వస్తుంది, అంటే 6 అన్న కాడ 7 అని పెట్టుకోవచ్చు. సో 5 వారాలు పడుతుంది సార్, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఇలా నాలా ఉంటే మీ అందరికి కూడా ఓకే. ఓకే, సో ఇక్కడికి వెళ్దాం. నాకు ఒకటి ఫార్మింగ్ చేసాం, అది ఏ ఐడి కింద ఉంది, మేబీ ఏ ఐడి కింద ఉందా చూద్దాం ఒకసారి. అవన్నీ క్లోజ్ చేద్దాం. ఎవ్రీ టైం మనము పీవీసీ మెట్టని ఏమంటారు సార్, హిస్టరీ క్లియర్ చేసుకోవాలా. టోకెన్ స్టేకింగ్ డాట్ వైబో. ఓకే, ఓకే సార్, చూడండి ఇదే వ్యాలెట్ సార్, 0.1తో మనము 50 పెట్టి పెట్టాం. సో ఇది మరి దీన్ని ఒక పని చేద్దామా, మళ్ళీ పోయినా పర్లేదు, ఒకవేళ 10 పెట్టి చూస్తే ఇప్పుడే మనం మాట్లాడడానికి వస్తాయా, ట్రై చేద్దాం సార్, కాకపోతే మళ్ళీ 4 రోజులు ఆగాల. సరే చేసి చూద్దాం, 2 వ్యాలెట్ పెట్టాను కదా, మార్చి చూద్దామా సార్. ఓకే, మార్చి చూద్దాం సార్, ఎవరు సైలెన్స్ ఉన్నారు అందరూ, నో ప్రాబ్లం. 0.1 రెడీ, మార్చండి సార్, మార్చండి, చూద్దాం అది. చూద్దాం. ఎందుకంటే బిఎన్బి ఒక 26 రూపాయలు పోతుందని ఇంతకుముందు కానీ ఇది చేంజెస్ ట్రాన్స్ఫర్ రాలేదు చేయాలని చెప్పింది నాకు. కాదు సార్, ఇది చేంజెస్ రాలేదు. దీన్ని 500 అక్కడ 100 పెట్టాలంటే ఎక్కడ మార్చడానికి రాలేదు మరి. రాదు సార్, ఇది మనం మార్చడానికి లేదు. ఎందుకంటే ఇది 500 సంబంధించింది కదా. సో ఇక్కడ మనము కోస్ట్ మార్చడానికి ఇస్తున్నాడు కానీ రివార్డ్ కోస్ట్ మార్చడానికి ఇవ్వట్లా. ప్రైజ్ మార్చడానికి ఇస్తున్నాడు కానీ రివార్డ్ కోస్ట్ మార్చడానికి లేదు అవకాశం. అర్థమైంది సార్. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ వాడు ఏమి ఇస్తున్నాడు, ఇగో ఇది మాత్రం ఇస్తున్నాడు. ఇది ఆల్రెడీ మనం పెట్టాము, 0.1లోనే ఉంది అది. కానీ మనం మార్చాల్సింది ఇక్కడ ఇది 50 అన్న కూడా 100 వేయాలని, కానీ ఇక్కడ ఇట్లా ఇది మార్చడానికి. ఓకేనా, అది దట్ ఇస్ లాక్డ్. ఓకే సార్, ఇక్కడ చూడండి 100 ఇప్పుడే చేసాం. ఇది కాదు, ఇప్పుడు చేసింది అది 13వ తారీఖున. ఓకే, సో చూడండి సార్, అన్ని ఎక్స్పైర్కి వెళ్ళిపోతున్నాయి. ఈ 7 జనవరి 13 జనవరి మన కింద చేసుకున్న వాళ్ళు అయినా కూడా ఎక్స్పైర్కి వెళ్ళిపోతుంది. ఇది ఇట్లా ఈ కొత్త వ్యాలిటీకి కావాలన్నప్పుడు వెంటనే అక్కడ ఆప్షన్ రావాలా, క్లిక్ చేయగానే ఎర్రబడ్డు కాదు అని. ఏమి అర్థం కాదు. ఇక్కడ 1:2 పెట్టినాడు, ఇక్కడ రాసి రావాలి ఏమని, కొత్తది అయితేనే అవుతాను, పాతది కాను అని. ఇవన్నీ ఏం మార్చాలి లోపలి. ఓకే, ఒకసారి రివార్డ్ స్టేటస్ చూద్దాం ఏమొస్తుంది మనకి. ఫార్మింగ్ లో ఈ వ్యాలెట్ కి రివార్డ్ $8 వస్తుందా? 8.2 వస్తుంది ఫార్మింగ్ లో అయితే.
తర్వాత వ్యాలెట్ ఫార్మింగ్లో అయితే $12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎర్లీ బర్డ్లో ఏమైనా వస్తుంది. ఫస్ట్ డేలో అయితే అంటే 7 రోజుల వ్యవధిలో అయితే మాత్రం $27 వస్తుంది. అదే మరి సెకండ్ డే చేసిన ఏమన్నా ఉన్నాయంటే లేవు. థర్డ్ డే చేసిన ఏమన్నా ఏమన్నా అంటే లేవు. ఫోర్త్ డే చేసిన ఏమన్నా ఉన్నాయా అంటే లేదు. ఫిఫ్త్ లేవు. సిక్స్త్ లేవు. సో మనము ఎర్లీ బర్డ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నామని అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఈ ఎర్లీ బర్డ్ని ప్రతిదీ కూడా 7 డేస్కి మనం ఇప్పటివరకు అయితే అయ్యాము. ఓకే, సారీ, ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి ఎంత వస్తుంది? నథింగ్. 3.92. 16-17. సో నథింగ్ అన్నమాట. అందుకే రిఫరల్ ప్రోగ్రామ్ని పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఎనీవే, డోంట్ వరీ, బీ హ్యాపీ. 2 కొత్త వ్యాలెట్లు క్రియేట్. ఇప్పుడు ఎవరైనా సార్ గణేష్ సార్, మీరు 2 కొత్త వ్యాలెట్లు ఒక ఐడికి క్రియేట్ చేసి ఒకటే రోజు 3టికి ఫార్మింగ్ చేసి చూశారా ఈ మధ్యన? ఎవరైనా ఉన్నారా? లేకపోతే గణేష్ సార్ మీరు చెప్పండి, మీరైనా ఉన్నారా? అంటే ఒక వ్యాలెట్కి 2 కొత్త వ్యాలెట్లు క్రియేట్ చేసి ఎర్లీ బర్డ్కి అలా అవుద్దా అని మీరు చెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా యొక్క క్వశ్చన్ మీకు అర్థమవుతుందా సార్ నా క్వశ్చన్? అంత ఎవరు చేశారు అంట. ఇప్పుడు 2 కొత్త వ్యాలెట్లు అంటే వ్యాలెట్లు సీడ్ ఫండింగ్ చేసి వాటికి ఫార్మింగ్ చేసేయాలా, లేకపోతే పాత వాటికి ఫార్మింగ్ చేయాలా? ఎర్లీ బర్డ్కి, మెయిన్ వ్యాలెట్కి ఏ తరీకి చేయాలి? సార్ కొత్త వ్యాలెట్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మనము వ్యాలెట్ క్రియేట్ చేస్తాము. వ్యాలెట్ చేసిన పెన్ క్రియేట్ చేస్తాము. పెన్ క్రియేట్ చేసినాక ఆ టోకెన్ స్టేకింగ్ చేస్తాము 1000తో. ఆ తర్వాత ఫార్మింగ్ చేయాలి. కొత్త వాటికి చేయాలి. అవును. అప్పుడు కొత్త వాటికి ఫార్మింగ్ చేసేస్తే మెయిన్ వ్యాలెట్కి ఫార్మింగ్ చేస్తారు పొద్దా? కొత్త వ్యాలెట్లకు 2టికి చేయాలి. ఆ తర్వాత మెయిన్ వ్యాలెట్కి అదే టైంలో చేయాలి. కానీ ఇక్కడ కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఈ 100తో చేసుకున్నావు అనుకో, కలాస్ ఇక 100నే ఎర్లీ బర్డ్, మళ్ళీసారి చేయలేవు నువ్వు. ఓకే, అవునులే. సో అలా ఎవరైనా చేసి చూసారా? లేకపోతే ఇక నేనే రేపు ట్రై చేయాలనేమో. ఇది కూడా అదే అంటున్నా. ఈ ప్రయత్నం కూడా మరి నేను ఇప్పుడు ఒక వ్యాలెట్కి నేనే రేపు చేయాలనుకుంటున్నాను. మరి ట్రై చేద్దామని. ఈ రివార్డును వట్టిగా ఉంచుకొని అలా ఉంచుకునే బదులుగా ఇలాంటి ప్రయత్నం అనేది చేసి చూసింది ఏం కదా. ఇప్పుడు 12 పదాలు క్రియేట్ చేసి ఇప్పుడు టైం పడుతుంది కదా. ఇప్పుడు చేయను. ఆఫ్లైన్ లో 2 వ్యాలెట్ క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆఫ్లైన్ లో 2 వ్యాలెట్ క్రియేట్ చేసుకుని పెట్టుకొని అప్పుడు లైవ్ లో ఫార్మింగ్, ఫండింగ్ అన్ని చేయాలి. అట్లా వ్యాలెట్ మాత్రం స్క్రీన్ షేర్ చేయకుండా క్రియేట్ చేసి పెట్టుకోవాలా. సో రేపు ప్రయత్నం చేద్దాంలే 100తో. మరి ఏదో ఒకటి చేయాలి కదా. ఊరికే ఉంటే అందరికి మరి మనం మీటింగ్ పెడుతున్నాము. సో కొంతవరకు అన్నా మరి జ్ఞానము మరి మనం చెప్పాలి కదా. ఎస్ సార్. చంద్రశేఖర్ మ్యూట్ చేసుకోండి. మీరు బండి మీద ఉన్నారుగా, బైక్ మీద ఉన్నారుగా. ఓకే, థ్యాంక్ యూ. నాకు వచ్చిన ఎవరికైనా అర్థమైందా? మీలో ఎవరైనా చేశారా అలాగా? ఒక్క వ్యాలెట్కి 2 కొత్త వ్యాలెట్ చేసి దానికి 1000తో సీడ్ ఫండింగ్ చేసి పిన్ క్రియేట్ చేసుకొని $1.5 పడుతుంది పిన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే. అంటే 2 వ్యాలెట్ కంటే $3. సో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ రివార్డ్లో వచ్చి ఉంటాయి కదా, ఇది సీడ్ ఫండింగ్లో రివార్డ్. మళ్ళీ దానికి డబ్బులు పెట్టకుండా మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ ఎవరికైనా 1000 వచ్చి ఉంటే అదర్ స్టేకింగ్ ఉంది, ఇంకా మనకు అదర్ ఫార్మింగ్ లెక్క
అదర్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు లేదు, కానీ అదర్ స్టేకింగ్ ఉంది. చూడండి ఇక్కడ రివార్డ్ స్టేటస్ చూస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4000 ఉన్నాయి. అంటే మనం 4 వ్యాలెట్లోకి ఉపయోగించుకోవచ్చు. అంటే కాకపోతే 4 రోజులు పడుతుంది. ఇవాళ ఒకటి, రేపు ఒక రోజు, ఎల్లుండి, ఇట్లా ఈ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కొత్త వ్యాలెట్ ఉంటే ఈ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవే పంపించి అంటే మళ్ళా ఆ 1000కి మనం $10 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అర్థమైంది సార్? ఇక్కడ రెడీ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి స్టేకింగ్ అంటే దీనికి స్టేకింగ్ చేయాలనుకుంటేమో ఇది నొక్కుకోవాలి, రెడీ నొక్కాలి. ఇప్పుడు ఇంకా అదే ఇదే సార్, ఇది అట్లానే ఇదే సెల్ఫ్ అంటేనేమో దీనికే ఇదే నెంబర్ కొట్టాలా. అదర్ కంటే అదర్ కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటాం కదా. నేను రేపు చేయబోయే విధానం ఇదే అన్నమాట. అంటే నేను ఈ లెక్క ప్రకారం ఈ రోజు వ్యాలెట్ క్రియేట్ చేయాలి, 1000 పంపించాలి, రేపు ఇంకో వ్యాలెట్ క్రియేట్ చేయాలి, దాంట్లో ఇంకొక 1000 పంపించాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 ట్రాన్సాక్షన్ ఏ డే, 1 డే 1 ట్రాన్సాక్షన్. 4000 ఒకసారి చేసుకుంటావా, 1000 ఒకసారి చేసుకుంటావా, 2000 ఒకసారి చేసుకుంటావా, 3000 ఒకసారి, లేదా 4000 చేసుకుంటావా, ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ. ఓకే, కనుక ఇప్పుడు ఈ రోజే నేను ఒక వ్యాలెట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి దానికి ఫార్మింగ్ అనేది స్టేకింగ్ అనేది చేసేయాలి. ఓకేనా సార్? చెప్పండి సార్. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఓకే, మాట్లాడండి. ఇప్పుడు మనం ఎర్లీ బర్డ్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రకారం ఎర్లీ బర్డ్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనకు మెయిన్ వ్యాలెట్ కింద ఉంటాయి కదా, 10, 15, 20, 30 ఉంటాయి కదా. ఓకే, అవి కాకుండా ఎర్లీ బర్డ్ చెయ్యాలంటే ఫస్ట్ 2 కొత్త వ్యాలెట్లు అయితే కావాలి. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ అండర్ లో ఉండాలి, మెయిన్ వ్యాలెట్ అండర్ లో ఉండాలి. అవును, ఒకటి నీది పాతదైనా ఇప్పటికి నా ఆలోచన విధానం ఎట్లుందంటే, ఒక వ్యాలెట్ నీది ఓల్డ్ ఉంది అనుకో, దాని కింద 2 కొత్తవి కావాలా. కొత్తవి కావాలి. ఈ పాతవి ఏవైతే ఉన్నాయో 20, 30 ఉన్నాయో మెయిన్ ఐడి కింద వాటికి చేసినా రాదు. ఎర్లీ బర్డ్కు అచీవ్ అవ్వదు. ఇది మాత్రం ఫిక్స్డ్ గా నేనే చెప్తాను కూడా, 100% చెప్తున్నా. వాటిల్లో నువ్వు అదే క్షణంలో చేసినా కాదు, అదే ఎప్పుడు చేసినా కాదు అది. అంటే ఒకవేళ చేస్తే పాత వాటికి చేస్తే మామూలు ఫార్మింగ్ మాత్రం అవుతుంది. అవును సార్, మామూలు ఫార్మింగ్. నెక్స్ట్ ఒకటి అయిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ ఎలిమిట్ చేయాలంటే మళ్ళీ 2 వ్యాలెట్లు వేయాలి. అవును కదా, కొత్త వ్యాలెట్కి ఒకసారి కదా ఫార్మింగ్ చేసేది, మళ్ళీ చేయలేము. మళ్ళీ చేయలేము. అంటే ఎర్లీ బర్డ్కి మళ్ళీ చేయలేము. ఎర్లీ బర్డ్ మళ్ళీ ఫార్మింగ్ ఎన్నిసార్లు, నార్మల్ ఫార్మింగ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఫార్మింగ్ మామూలు ఫార్మింగ్ చేసుకోవచ్చు, కొత్త వాటికి కూడా చేసుకోవచ్చు. కానీ ఎర్లీ బర్డ్ చేయాలంటే మళ్ళీ 2 కొత్త వ్యాలెట్లు కావాలి. అవును, అంతే కదా సార్? ఇప్పుడున్న పరిస్థితి అది. కానీ ఈ 2 కొత్త వ్యాలెట్లు చేసాం కదా, సో ఇక్కడ మళ్ళా ఈ కొత్త వ్యాలెట్ మెయిన్ అనుకొని దానికి 2 రిఫరల్ చేస్తే, దానికి 2 వ్యాలెట్లు చేసి ఆ నెంబర్ రిఫరల్ ఇచ్చి మళ్ళీ దానికి చేస్తే అవుద్దా కాదా అనేది నా డౌట్ ఉంది ఇంకా ఇప్పటి వరకు కూడా. మీకు అర్థమైందా? కొత్త వ్యాలెట్కి ఒక పాత వ్యాలెట్కి మనం 2 వ్యాలెట్ చేసాము, ఓకే, ఎర్లీ బర్డ్ అయింది అనుకుందాం. సో ఈ అంటే అది ఫస్ట్ ఏ అనుకుంటే ఇది బీసీ అనుకుంటే, ఇప్పుడు ఈ బికి నేను మళ్ళా బికి సి ఆర్ డి ఎత్తా, ఇటు పక్క సికి కూడా మళ్ళా ఇది కూడా మళ్ళా 2 వ్యాలెట్ చేస్తా. సో అప్పుడు ఈ 2 చేసినప్పుడు ఆ బీసీ అది ఎర్లీ బర్డ్కు అవుద్దా కాదా అనేది నాకు వచ్చింది ఇంకా ఇప్పటి వరకు కూడా. అది ట్రై చేస్తూ ఉండాలి ఇక. రైట్. నాకు అనిపిస్తుంది, చెప్పండి సార్, మీకు ఇంకేం అప్డేట్ ఇవ్వడు అనిపిస్తుంది నాకు అనుకుంటున్నాను నేను. ఓకే, వెల్సి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మనకు ఏమన్నాడు, కొన్ని ముక్కలుగా పడేశాడు, ఇలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది అని చెప్పేసి. బస్ నేను ఇచ్చాను కదా అంటారా? లెక్క ప్రకారము సార్ ఇప్పటికీ రావాలి. నేను అప్డేట్లో ఉన్నానని చెప్పట్లేదు వాళ్ళు. సో మరి చూద్దాం, మేబీ వస్తుందేమో. అట్లా అన్ని మనమే అనుకుంటే కుదరదు, నేనే అంటే కుదరదు. మేబీ ఇవ్వచ్చేమో సార్, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక్కడ దీనికి ఫార్మింగ్ చేస్తే అవుతుందా? 17,000 ఉంది సెల్ఫ్, మ్యాక్సిమం అవుద్దా లేదా చూద్దాం ఒకసారి. అక్కడ 17,000 చూపిస్తుంది, మరి 1,000
రెడీ. ఓ అవుతుంది. మళ్ళీ దీనికి చేస్తే ఇంకో చేయలేను కనుక నేను ఇప్పుడు చేయకూడదు. ఒక 2 కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయాలి ఇదే వ్యాలెట్కి. మరి కొత్త వ్యాలెట్ని మొన్న ఒకటి చేశాను, మరి మొన్న చేసిన దానికి చేస్తే అవుతుందా కాదా తెలియదు. ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మొన్న ఒక 10 రోజుల క్రితం చేశాను, అది కొత్తది అనుకుంటుందా సిస్టమ్ పాతది అనుకుంటుందా దాన్ని? లేకపోతే దీన్ని అదే రోజు చేసి అదే రోజు చేయమన్నా అట్లా తలనొప్పి. ఓకే ఎనీవే చూద్దాం. ఇప్పుడు పీవీసీలు కూడా లేవు నా దగ్గర 3 వ్యాలెట్ చేయాలంటే. చూద్దాంలే. ఓకే సార్, ఇంకా 7 నిమిషాలు ఉంది. సో మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు, మాట్లాడండి సార్. లేకపోతే ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఓకే, టోకెన్ స్టేకింగ్ అనేది 25,000 అయితే 24,500 ఉంది. ఇంకో 500 వెళ్ళిపోతే కదా అప్పుడు కదా మనము 1000 వేసుకోవచ్చు. కరెక్ట్. ఇప్పటికి ఇక్కడ చూపిస్తున్నాడు పర్సెంటేజ్ ఏది. ఇంతకుముందు మనము ఫార్మింగ్ లో కూడా ఇట్లా వస్తున్నాయి అన్ని పర్సెంటేజ్లు. డేట్ వేయింది కానీ ఇక్కడ పర్సెంటేజ్ పెట్టిండు. ఇది కూడా పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు డేట్ వచ్చి కూడా పర్సెంటేజ్ చూపిస్తుండే. సమ్మరీ బాగుంటుండే వీళ్ళది, కానీ అన్ని తీసేస్తాను అప్పుడు అన్ని పడి. ఓపెన్ పెట్టినా లాగేసిన ఓపెన్. ఓకే, సో ఇక్కడ అందుకని మనము నమస్కారం. నేను అప్లై చేశాను ఈరోజు. ఓకే అవును, 7 వచ్చేస్తాను. ఇక డేట్ ఇంకా కొద్ది పార్ట్నర్స్ ఏంటంటే ఇక్కడ మనము ఇక్కడ ఓకే ఇది టోకెన్, మనం టోకెన్ స్టేకింగ్ లో ఉన్నాము. సో చెప్పండి సార్, ఇంకొక 4 నిమిషాలే ఉంది మనకు టైమింగ్. ఈ 4 నిమిషాల్లో ఎవరిని అడిగితే చెప్పడానికి రెడీ. ఓకే, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ ఎవరైనా చేస్తే కనుక మరి నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక కనపడదు. సో చూద్దాం సార్, ఎర్లీ బర్డ్ అనేది మనము అంటే ఎక్కువగా వ్యాలెట్ ఉన్న వాళ్ళు, ఎక్కువ రివార్డ్ వచ్చి ఉన్న వాళ్ళేమో ప్రయోగాలు చేయొచ్చు. అట్లా ఇలా ప్రయోగాలు చేస్తే మనకు ఉన్న డౌట్ క్లియర్ అయిపోతుంది. తక్కువ ఉన్న వాళ్ళేమో ఓపిక పట్టాలి. అయ్యో అవుద్ది కావచ్చు, 3 వ్యాలెట్లు ఉంటాయి కొంతమందికి, అందులో అవే ఒక్క 100 ఉంటాయి వచ్చి. సో వాళ్ళు మీరు ఏదో ఒక ప్రయత్నం చేయబోయి ఏదో చేస్తే కాలేదనుకోండి, మళ్ళీ మనకు పీవీసీ మెటీరియల్ మళ్ళీ అంటే ఇప్పుడు పర్లేదు $10, కానీ ఆ $10 మన దగ్గర ఉండాలి కదా. $11 వర్త్ అనేది మన దగ్గర ఉండాలి కదా. సో అందుకని జాగ్రత్త పడండి. ఓకేనా. సో గణేష్ సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? మీరు మళ్ళీ ట్రై చేశారు ఇప్పుడు ఈ వ్యాలెట్ కన్నా 0.10తో? శ్రీనివాసులు సార్ సార్ చెప్పండి. అదే 10తో ఇప్పుడు అయింది కదా, ట్రై చేశారా ఏమైనా వ్యాలెట్? లేదు సార్, ఇప్పుడే నేను షాప్ నుంచి ఇంటికి వచ్చాను. ఇప్పుడు చేయాలి. 2-3 ఉన్నాయి ఇవాళ, రేపు మళ్ళీ ఒక 4 ఉన్నాయి. మిమ్మల్ని అడిగి చేద్దామని నేను చేయకుండా ఆపాను అనమాట. సరే సార్, అందుకే చెప్పేసి నేను కూడా ఇప్పుడు ట్రై చేశాను. ఎందుకంటే నిన్న నేను ఇక సంక్రాంతి సంబరాల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది, దానివల్ల నేను లేకపోయాను అనమాట. మొత్తం రేపు 18వ తారీఖుతో కలిపి. సార్ ఇంకెవరు వచ్చారు సార్? నేను చేశానండి 101 చేశారా? చేశానండి. అంటే విడ్రాల్ పెట్టి ఇప్పుడే వెంటనే చేశానండి, వెంటనే వచ్చి విడ్రాల్ పెట్టి వచ్చేసా 0.10కి. విడ్రాల్ పెట్టి మళ్ళీ 2 నిమిషాల తర్వాత వచ్చాను, మళ్ళీ లోపల పంపించేసానండి. మంచి పని సార్, వెరీ గుడ్ సార్. ఇక్కడ 0.10 సార్ 0.10 పెడితే వెంటనే వచ్చేసాయంట సార్. చూడండి సార్, మీ 500 మా 200. అవును సార్ 500 ఇప్పుడు పెట్టిన ఇప్పుడు వస్తున్నాయి. మన 200 పెట్టిన వాడి సంగతి ఎప్పుడు రావాలి సార్? చెప్పాను కదా సార్, ఇందాకే మీకు ఏమన్నాను, ఎవరైనా ఒకసారి 200తో చేసుకుంటే వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని బట్టి మనం 100లే పెట్టుకోవాలి. ఇంకంతేగా అయితే ఈ తలకైనా పేడపడతాం. పెట్టండి సార్, అట్లా ఏమి సార్
దేన్నైనా మనం ఎట్లా ఓకే సార్ మన మంచికే ఇప్పుడు దాంట్లో మళ్ళీ 200 మనం విత్డ్రా పెట్టుకోవడానికనే కదా మనకు టైం కలిసి వస్తుందని మనం పెడితే 2 సార్లకు ఒకసారితో అయిపోద్దని 2 సార్లకు 3 సార్లు 4 సార్లు అంత టైం పెడితే ఉపయోగం ఏముంది అప్పుడు? ఏముంది. అవును సార్ ఇప్పుడు నేను కూడా మళ్ళీ పెట్టే వ్యాలెట్లు ఏం చేస్తానంటే సింగిల్ అవి పెడతాను, చేంజ్ 10 పెడతాను. ఇప్పుడు పెట్టబోయేవన్నీ 100 పెట్టాలి, ఇంకా అనవసరం ఆ, 200 300 500 పెడదాం. అవును సార్ చేంజ్ చేయడానికి లేదు కనుక సో మనం పెట్టేటప్పుడు జాగ్రత్త పడాలి. ఉమ్. సో ఇంకా 3 నిమిషాలు మనకు టైం ఉంది. సో ఎవరైనా చెప్పాలంటే చెప్పొచ్చు, మాట్లాడొచ్చు సార్. ఇప్పుడు మీరు ఇంత డిస్కషన్ చేశారు కదా, పాత వ్యాలిడ్ వ్యాలిడ్ అవుతాయా లేదా, ఇదంతా మనకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇవ్వాలి కదా సార్, అవును సిస్టమ్ సార్ ఇవ్వాలిగా. ఇవ్వాలి అంటే అందుకే కదా సార్ నేను ఇప్పుడు చెప్పింది, అందుకే సిస్టానికి నేను సిస్టానికి ఇదే చెప్పుకుంటున్నారు, నేను సిస్టానికి చెప్పాను సార్, వస్తుంది ఇదే చెప్పాలంటే ఇదం ఇప్పుడు మీ లెక్కలో ఇదంతా బిజినెస్ ట్రిక్ అనాలా? ఎట్లా సార్ ఏం చేద్దాం అంటే అట్లా సార్ నేను ఏమంటానంటే నా ఆలోచన ఎట్లుంటానంటే సార్ దాన్ని ఈ పాజిటివ్ వేలో తీసుకెళ్లాలన్న ఆలోచన ఒక అంతే నా ఆలోచన సార్. లేదు అనడం కాదు, కాదు. మనం ఏంటంటే మనం చేసే వర్క్ ని ఫ్రీ మూమెంట్ గా ఉండాలా, క్లారిటీగా ఉండాలా, అది మనం అనుకునేది అది అంతే. లేదు కదా సార్, ఏం చేద్దాం చాలా రోజులు ఇప్పుడు కాదు కదా అవన్నీ వస్తాయి సార్, అవన్నీ కూడా అవుతాయి. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే సిస్టమ్ కూడా మనతోని డల్ గా ఉంది, మనం కూడా సిస్టమ్ తో డల్ గా ఉన్నాము. సో అన్ని ఉన్నాయి సార్. మనల్ని డల్ చేసింది సార్ సిస్టమ్. ప్రాజెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి సార్, అది కూడా ఆలోచించాలి కదా మనం. అట్లా అనమాట అవన్నీ సార్. ఇది రన్ చేయాలంటే కూడా నమస్తే సార్. అనుకుంటాం కానీ అది కాదు సార్, రన్ చేయాలంటే కూడా మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు సిస్టానికి అందరు అనుకుంటున్నారు, మనం కూడా అనుకుంటున్నాం కావచ్చు, మన ద్వారా చాలా వెళ్తుంది సిస్టానికి అని. కానీ ఇక అట్లా ఏమో సార్, లోపల ఎనీవే ఏది ఏమైనా ఇంకా పెద్ద డిస్కస్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే టైం 1 నిమిషం సార్ అంతే ఇప్పుడు. ఎందుకంటే సార్ అప్డేట్ ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడదాం, అందుకని ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళకి మనం ఇవ్వచ్చు. కానీ ఇక మనమే మాట్లాడుతున్నాం కనుక మనం కూడా చాలా టైం తీసుకుంటే కరెక్ట్ కాదు నా ఆలోచన, అంతే సార్. లేకపోతే ఇంకోటి ఒక్క నిమిషం నాకు ఇచ్చేయండి, ఒక్క నిమిషం. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సభాముఖంగా చెప్తున్నా, ఏం లేదు టెక్నాలజీ లాగా మీ పేరు తీసుకున్నా నిన్న, నాకు అదే గుర్తొస్తుంది. సార్ ఏమనుకున్నారేమో అని చెప్పాలనిపించి అంటే దాంట్లో రాజేష్ సార్ పేరు తీసుకున్నారు కదా నిన్న. ఓకే నేను వినలేదు, నో ప్రాబ్లం సార్. మీరు తీసుకుంటే నేను ఎవరు తీసుకున్నా నేను ఏమనుకోను, నేనైతే వినలేదు, ఏం తీసుకున్నారో నాకు తెలియదు. నో ప్రాబ్లం సార్, మాట్లాడండి మీరే కంప్లీట్ చేయండి సార్. ఇక మీటింగ్ కూడా మీరే ఎండ్ చేయండి సార్, అందరికి చెప్పి మీరే ఎండ్ చేయండి, మీరే మాట్లాడేసేయండి సార్. డిస్టర్బెన్స్ వస్తుంది సార్, వెహికల్స్ పోతా ఉన్నాయి, రోడ్ లో ఉన్నాం, బండి మాట్లాడుతున్నాం. అయ్యో ఒక పని చేయండి, చాలా చలి ఉంది, మీరు రేపు మాట్లాడండి, లేకపోతే నేను ఎండ్ చేస్తాను సార్. చేయండి సార్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. థాంక్యూ. ఓకే సార్, ఓకే. సో మై పార్ట్నర్స్ అందరికీ నమస్తే. మరి ఇక టైం కూడా అయ్యింది కనుక సో మనము మరి ఏదైనా ఉంటే కూడా రేపు మాట్లాడుకుందాం. సో అందరికీ నమస్తే, రేపు మళ్ళీ 9:40 నిమిషాలకి మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీయూష్ మీట, పీయూష్ వెల్ ఎవరు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. జై పీయూష్ మీట సార్, థ్యాంక్ యూ. అవును సార్, పడుకోవాల్సింది. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మీట, బాయ్.